రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్వరాజ్ ట్రాక్టర్ ఫుల్ సెట్ సేల్‌కైతే తెచ్చానన్న. ఈ సెట్‌లో భాగంగా అన్ని సామాన్లు గూడా చాలా కొత్త కండిషన్‌లో అయితే ఉన్నాయన్న. ఈ సెట్‌లో భాగంగా ట్రాక్టర్‌తో పాటు మన ఓనరు మొత్తం 5 సామాన్లయితే ఇస్తున్నాడన్న. చాలా మంచి ధరలో అయితే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు సామాన్ల రిలేటెడ్ పూర్తి ఇన్ఫర్మేషను వీడియోలో అయితే చెప్పానన్న. మొత్తంగా 5 సామాన్లయితే ఇస్తున్నాడు మంచి ధరలో. సో దయచేసి వీడియోని చివరి వరకైతే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి ట్రాక్టర్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు ఈ నంబర్కి అయితే పంపించేసేయండి అన్న. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో అవుతుంది, తొందరగా జాయిన్ అయిపోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి స్వరాజ్ 843 XM అనే ట్రాక్టర్ అన్న. స్వరాజ్లో 843 అనే వేరియంట్ ట్రాక్టర్ అయితే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉందన్న. చాలా మంచిగా మెయింటైన్ చేసిన బండి అయితే అనొచ్చు. ఇక ముఖ్యంగా ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2015 మోడల్ ట్రాక్టర్ అన్న. 2015 మోడల్ ట్రాక్టర్ అయినా కూడా చాలా తక్కువగా నడిచిన బండి అనే చెప్పుకోవచ్చు. అండ్ ట్రాక్టర్ యొక్క టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గానే బండికి కొత్త టైర్లు అయితే వేయించడం జరిగిందన్న. న్యూ టైర్స్ అయితే ఉన్నాయన్న. 4 టైర్స్ కూడా కొత్త టైర్లు అయితే ఉన్నాయి. ట్రాక్టర్కి ప్రస్తుతం ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు. అలాంటి కండిషన్లో ట్రాక్టర్ అయితే ప్రస్తుతం అందుబాటులో అయితే ఉందన్న. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్ అనేది చెప్పుకోవచ్చు. సింగిల్ ఓనర్ బండన ఒక చేతి పైన నడిచిన బండి కాబట్టి మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. ట్రాక్టర్తో పాటు కొత్తగా అటాచ్ చేసిన బంపరు ప్లస్ టాప్ అయితే ఉందన్న. రీసెంట్గా వేయించబడ్డ టాప్ అయితే ఉంది. ఇదే అన్న ట్రాక్టర్ ఇన్ఫర్మేషను. ఇక ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్లు అవైలబుల్గా ఉండి అన్నీ క్లియర్గా ఉన్నాయన్న. పేపర్లు అన్నీ కూడా ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ చెప్తున్నాడు. ఇక ట్రాక్టర్తో పాటు మనకు ఓనరు మొత్తం 5 సామాన్లను అయితే ఇస్తున్నాడన్న. అందులో ముఖ్యంగా మొదటిది ట్రాలీ అన్న. ట్రాలీ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉందన్న. డోర్లు కానీ ప్లాట్ఫామ్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందన్న. ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేదు. అండ్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు. టైర్సే కొద్దిగా 40 to 50% లైఫ్ అయితే ఉందన్న టైర్లదే. ఇక సెకండ్ ఇంప్లిమెంట్ కింద మనకు ఓనరు ఒక డక్ ఫుట్ కల్టివేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. 5 పిన్ డక్ ఫుట్ కల్టివేటర్ అనే చెప్పుకోవచ్చు. ఇవి మార్కెట్లో చాలా తక్కువగా కనబడతాయన్న. ఈ కల్టివేటర్లు మంచి కల్టివేటర్లు అనే చెప్పుకోవచ్చు. 5 పిన్నుల డక్ ఫుట్ కల్టివేటర్ అన్న. ఇక మూడో సామాన్ కింద మనకు ఓనరు ఒక పెద్ద మడక అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. ఇది ఆంధ్రాలో చాలా మందికి తెలుసన్న పెద్ద మడక. అండ్ ఇది బాగానే ఉంటుందన్న. మీకు మంచి దమ్ములకు కానీ దుక్కులకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి పెద్ద మడక అని అంటారన్న. దీనికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి 9 పిన్ పెద్ద మడక అన్న. మంచి ఎంత మడక కూడా దీనికైతే వస్తుంది. ఇక ఫోర్త్ ఇంప్లిమెంట్ కింద మనకు ఓనరు ఒక పత్తి బ్లేడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. పత్తి తీసుకొని బ్లేడ్ ఫ్రేమ్ అయితే ఉందన్న. అండ్ అది కూడా మనకు ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఫైనల్ ఇంప్లిమెంట్ కింద ఒక ప్లవ్ ఇస్తున్నాడన్న. ప్లవ్ కూడా నీట్ అండ్ గుడ్ కండిషన్లోనైతే ఉంది. కొత్త కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. కర్రలు కానీ ప్లేట్ కానీ గుడ్ కండిషన్లోనైతే ఉంది. ఈ 5 ఇంప్లిమెంట్లతో పాటు మనకు ఓనరు ఇంజన్ అయితే ఇస్తున్నాడు. ఇక వీటి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో కొత్త కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మన దగ్గరకు వచ్చే ప్రతి ట్రాక్టర్ కూడా నేరుగా రైతుల నుంచి వస్తాయి కాబట్టి చాలా తక్కువ ధరలో ఎలాంటి డీలర్లు కానీ మీడియేటర్లు కానీ ఉండకపోవడం వల్ల నేరుగా రైతు నుంచి వచ్చిన బండి కాబట్టి సరసమైన ధరకు మీకైతే బండి అయితే దొరుకుతుందన్న. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అన్న. ఛానల్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఈ బండికి ధర ఓనరు 5,30,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 5,30,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ఇక ఈ ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి కర్నూలు జిల్లా ఆదోని దగ్గరలో ఈ ట్రాక్టర్ సెట్ అయితే అమ్మకానికి అయితే ఉందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేటు ఆదోనికి దగ్గరలో కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మీకు ఏ ఏరియాలో ఏ మోడల్ ట్రాక్టర్లు కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. నేను ఖచ్చితంగా తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ బండి ఎవరైతే తీసుకున్నారనుకుంటారో దయచేసి బండి దగ్గరికి వెళ్ళి బండి మొత్తం చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు అయితే వేయకండి. ఒక మంచి మెకానిక్తోని
ట్రాక్టర్ ఫుల్గా చెక్ చేసుకొని ఓకే అనుకుంటేనే బండి అయితే తీసుకోండి అన్న. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తోని మాట్లాడుకొని బండి అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న, కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ ఉంటుంది. మన దగ్గరికి నేరుగా రైతుల నుంచి బండ్లు వస్తాయి కాబట్టి డైరెక్ట్ రైతు నంబరే కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న, అది గమనించగలరు. ప్రతిరోజు మంచి కండిషన్లో ఉన్న 2 ట్రాక్టర్లు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి కాబట్టి మీకు మంచి బండ్లు మన ఛానల్లో ఖచ్చితంగా దొరుకుతాయన్న. ఒక్కసారి మన ఛానల్ని ఓపెన్ చేసి మన బండ్లను చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నాను. అప్పుడే నేను పెట్టిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకైతే వచ్చి తొందరగా ట్రాక్టర్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్న. సో ఇది అన్న ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు. అండ్ నెక్స్ట్ నాదొక చిన్న రిక్వెస్ట్ అన్న, మీ ముందుకు ట్రాక్టర్ యొక్క రివ్యూలు, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ట్రాక్టర్ యొక్క ప్రతి ఇన్ఫర్మేషను నేనైతే మీకైతే వీడియో రూపంలో అందించాలనుకుంటున్నానన్న. ఈ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లతో పాటు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ట్రాక్టర్ల కంపెనీల గురించి మరియు రైతన్నలకు ఉపయోగపడే వ్యవసాయక యంత్రాల గురించి నేనైతే వీడియోలు అయితే చేయాలనుకుంటున్నానన్న. నా స్టైల్లో మీకు మంచి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అదే క్లియర్ కట్గా సమాచారం అయితే తెలపాలనుకుంటున్నానన్న. అండ్ దానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అన్న. అండ్ నేను ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ చేయాలో అది రైతన్నలకు ఉపయోగపడేవి కింద కామెంట్ అయితే చేయండి అన్న. సో మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను రైతన్నలకు ఉపయోగపడే యంత్రాలు, ట్రాక్టర్ల యొక్క సామాన్లు, అదే కాకుండా వ్యవసాయంలో ప్రస్తుతం వచ్చిన టెక్నాలజీస్ అండ్ వాటిని ఎలా సద్వినియోగం చేయాలో అలాంటి వీడియోస్ అన్నీ నేనైతే చేయాలనుకుంటున్నానన్నా. ఖచ్చితంగా మనం ఏ వీడియో చేసినా కూడా రైతులకు ఉపయోగపడే వీడియోనే చేస్తామన్నా. ఎటువంటి డబ్బు ఆశించి నేనైతే పని అయితే చేయడం లేదన్నా. ఒక పేరు కోసమే నేనైతే ఈ వీడియోలన్నీ చేస్తున్నానన్నా. నేరుగా రైతు నంబర్ ఇచ్చి మీకైతే రైతుతో కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నానన్నా. మీరు ఇష్టం ఉంటే రైతుతోనే మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు అన్న. ఎటువంటి డీలర్లు కానీ మీడియేటర్ల వద్దకు మాత్రం వెళ్ళకండి అన్న. అండ్ దయచేసి ఎవ్వరు కూడా ఆన్లైన్లో ఓనర్లకు పేమెంట్లు కానీ అడ్వాన్స్లు కానీ ఇవ్వకండి అన్న. మీకు బండి వీడియోలో నచ్చినట్లయితే దయచేసి బండి దగ్గర వెళ్ళి బండి మొత్తం చెక్ చేసుకొని బండి అయితే తీసుకోండి అన్న. ముఖ్యంగా అన్న ఇంకొక కొద్ది రోజుల్లో మ్యాక్సిమం 1 or 2 వీక్స్లో రైతన్నలకు ఉపయోగపడే ప్రతి వీడియో ఈ ఛానల్లో అయితే రాబోతుందన్న. సో దయచేసి మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా చాలా అంటే చాలా అవసరం అన్న. సో ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అన్న. నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కామెంట్ అయితే చేసానన్నా, ఖచ్చితంగా అవే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఈ వీడియోలో ఇంతవరకు ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి అన్న. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తోనైతే కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్, జై కిసాన్.